హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పుదీనా చట్నీ అండి. ఎవరి స్టైల్లో వాళ్ళు పుదీనా చట్నీ చేస్తారు. మా స్టైల్లో మేము పుదీనా చట్నీ ఎలా చేస్తామో చూసేయండి. అందుకోసము ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులోకి ఒక 5 to 6 ఎండుమిర్చి వేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు కూడా వేసుకొని దానిని ఫ్రై కానిచ్చి అవి పక్కకు తీసుకున్నానండి. అందులోకే ఒక 2 స్పూన్స్ మినప్పప్పు వేసుకున్నాను. ఆ మినప్పప్పుని కూడా బాగా ఫ్రై కానివ్వాలి, మంచి స్మెల్ వస్తుంది. అలా మినప్పప్పు కూడా ఫ్రై అయ్యాక అది కూడా పక్కకు తీసేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలండి. ఈ పుదీనా చట్నీ అన్నంలోకే కాదు, దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీలోకి, దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు నిల్వ కూడా ఉంటుందండి. నెక్స్ట్ మనం అదే ప్యాన్లో పుదీనాని కూడా వేసుకొని కాస్త ఫ్రై కానివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత అది కూడా చల్లారాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి మనం ముందుగా వేసి పెట్టుకునేవన్నీ చల్లగయ్యాయి. అందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్, ఎల్లిపాయ వేసి పౌడర్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పుదీనా, అలానే చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు, కొంచెం బెల్లము వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పుదీనా చట్నీ ఈజ్ రెడీ.